హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కమ్మని రుచులు. నేను మీ శిరీష. ఈరోజు చేసుకోబోయే రెసిపీ వచ్చేసి క్యాబేజ్ పచ్చడి. ఇది ఎంత రుచిగా ఉంటుందో అలాగే అంత సింపుల్గా కూడా ఉంటుంది. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా వేయించుకోవాలి. నేను ఇక్కడ 8 పచ్చిమిరపకాయలు వేసుకున్నా. మీ కారానికి తగినట్టు వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే 2 టేబుల్ స్పూన్ పల్లీలు కూడా వేసుకొని మరి కాసేపు వేయించుకోవాలి. ఇప్పుడు 6 వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచు అల్లం కూడా వేసుకొని మరో 2 నిమిషాలు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి మనం ముందుగానే తరిగి పెట్టుకున్నటువంటి క్యాబేజీని కూడా వేసుకొని బాగా కలుపుకొని మగ్గించుకోవాలి. ఇలా 5 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడంత ఉప్పు వేసుకొని మరొకసారి కలిపి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇలా 5 నిమిషాలకి మనకి క్యాబేజ్ అనేది బాగా మగ్గిపోతుంది. ఇలా మగ్గిన తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వేసుకొని మరొకసారి కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకున్నాక గుప్పెడు కొత్తిమీరని కూడా వేసుకొని మరొకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. క్యాబేజ్ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అలాగే వేయించి పెట్టుకున్న పల్లీలు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చళ్ళలోకి పోపుని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగపప్పుని కూడా వేసుకొని మరొక నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 3 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని పోపు మాడకుండా బాగా వేయించుకోవాలి. ఇలా వేగినటువంటి తాలింపులోకి మనం ముందుగానే మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న క్యాబేజ్ పచ్చడిని వేసుకొని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే క్యాబేజ్ పచ్చడి రెడీ. ఇది మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అమ్మ వంట నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, దాంతో చేయండి.